వీళ్ళ చిల్లర ప్రయత్నం. నేను చిట్టినాయుడు గారికి చెప్పేది ఒకటే, నువ్వెన్ని డ్రామాలు చేసినా, ఎన్ని కథలు పడ్డా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, నువ్వు రైతు భరోసా ఎగ్గొట్టింది ప్రజలకు తెలుసు, నువ్వు మాట తప్పింది తెలుసు, 420 హామీలు ఎత్తగొట్టింది ప్రజలకు అర్థమైంది. నువ్వెన్ని చేసుకున్నా తప్పకుండా నిన్ను వదిలిపెట్టాం. ప్రజాక్షేత్రంలో తప్పకుండా మా హక్కుల కోసం కొట్లాడతాం. ఇవాళ నేను అడిగేది ఏంటంటే, మొన్న నరేందర్ రెడ్డికి జరిగింది, ఇవాళ నాకు జరగదని గ్యారంటీ ఏంది? నరేందర్ రెడ్డి ఈయన స్టేట్మెంట్ ఇచ్చినట్టు, కన్ఫెషన్ ఇచ్చినట్టు, అనవసరంగా నా పేరు చెప్పినట్టు లేనిపోని పుకార్లు వీళ్ళే సృష్టించిన పోలీసు వాళ్ళు మీడియాకు లీక్లు ఇచ్చాను. ఇలా నాకు కూడా అట్లే చేస్తారనేది నా డౌట్. రెండవది ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఇక్కడ రాగానే నా ఇంటి మీద రేడ్ చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. తప్పకుండా నా ఇంటి మీద రేడ్ చేస్తే కూడా అన్లయమని ఇరికిచ్చి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 2 చిట్టీలు, అవసరమైతే ఇంకో 2 ఏమైనా సృష్టించి అని ఇరికిచ్చి కావాలని బదనాం చేయాలన్న చిల్లర ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. నా హక్కుల కోసం తప్పకుండా నేను కొట్లాడతాను. న్యాయవాదుల సమక్షంలో ఎంక్వైరీ చేయాలని కోరుతున్నా. తప్పే ఉంది. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు, ఇంకెంతసేపు వెయిట్ చేస్తారు? ఏమని చెప్తున్నారు? 5 నిమిషాలు చూసిన తర్వాత మరి పోలీసులు సహకరించకపోతే నా దారి నేను పోతాను. మరి ఇప్పటివరకు అయితే ఏం చెప్పట్లేదు పోలీసు వాళ్ళు. మరి లిఖితపూర్వకంగా ఏం చేయట్లేదు, కానీ వాళ్ళు ఫోన్లు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు పైకి. రేవంత్ రెడ్డికి మాట్లాడుతున్నారో, మరి ఇంకా డీజీపీకి మాట్లాడుతారో, ఎవరికి మాట్లాడుతారో తెలియదు. వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి నా తదుపరి అడ్వకేట్స్ అనుమతి లేదు అనేది అయితే నిబంధన లేదు. అడ్వకేట్స్ అనుమతి లేదు అనేది తప్పు. మొన్న పట్నం నరేందర్ రెడ్డి మీద ఏ కుట్ర అయితే వీళ్ళు చేసిండ్రో, ఆయన ఈయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు పోలీసు వాళ్ళు ఏదైతే దొంగ స్టేట్మెంట్ సృష్టించి ఆయనను నన్ను బద్నాం చేసే ప్రయత్నం చేసిండ్రో, అది జరగకూడదన్నదే నా తాపత్రయం. అందుకే లాయర్ ఉండాలని నేను కోరుతున్నా. లాయర్ ఉంటే వాళ్ళకి అభ్యంతరం ఏందో నాకు అర్థమైతే లేదు. ఏమైనా కానూను ఉందా, చూపెట్టు, కాగితం చూపెట్టు అంటే కాగితం చూపెడతలేదు. సార్ మీరు క్వశ్చన్ చేస్తే ఏం చెప్తున్నారు సార్? అడ్వకేట్స్ తీసుకొని వెళ్తారు? రానీయం, మా ఇష్టం. ఇది ఇక్కడ భారత రాజ్యాంగం లేదు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేదు, అనుముల రేవంత్ రెడ్డి రాసిన రాజ్యాంగం ఉంది. మా ఇష్టం, మా జాగిర్ అంటారు. ఏం చేయాలి? సార్ ఉద్దేశపూర్వకంగానే మిమ్మల్ని ఇక్కడ డైవర్ట్ చేసి ఇంటి వైపు రైడ్కి వెళ్ళారు. ఇంటి మీద ఇప్పుడు రైడ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు రైడ్ చేసి కూడా మన ప్లాంట్ చేస్తారనేది నా అనుమానము. తప్పకుండా చట్టపరంగా న్యాయపరంగానే వారిని ఎదురు. ఆల్రెడీ తీర్పు రిజర్వ్ అయ్యి ఉంది. అయినా ఈ డ్రామా చేయాల్సిన అవసరం ఏముందో పోలీసులకి తెలుసు. ఇంటి దగ్గరికి వచ్చి డ్రామా చేసి అక్కడ ప్లాంట్ చేసి రేవంత్ రెడ్డి ఇచ్చిన కొన్ని ఆడ పత్రాలు పెట్టి లేదా ఇంకోటి పెట్టి కేసులు పెట్టి ఇరికేయాలనేది వాళ్ళ తాపత్రయం. అన్నిటిని కూడా న్యాయపరంగా ఎదుర్కొంటాం. Yes, they are going in the next 15-20 minutes. ఒక మాజీ మంత్రి ఇలా రోడ్డు మీద కాకుండా కనీసం లోపల పిలిచైనా చెప్పాల్సిన వాళ్ళ విఘ్నత అది. రేవంత్ రెడ్డి గారి యొక్క విఘ్నత, వారి యొక్క తెలివితేటలు. నేను సహకరించడానికి ఇక్కడికి వస్తే నన్ను కనీసం లాయర్ కావాలని నేను కోరుతందుకు కారణం ఒకటి. మొన్ననే పట్నం నరేందర్ రెడ్డి విషయంలో వీళ్ళు చేసిన కుట్ర, రేవంత్ రెడ్డి డైరెక్షన్ ప్రకారం పట్నం నరేందర్ రెడ్డి మీద ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టు అభూత కల్పనలు సృష్టించి, ఊహాజనితమైన వార్తలు సృష్టించి బదనాం చేసే ప్రయత్నం చేసి ఆయన కన్ఫెషన్ ఇచ్చిండు, కేటీఆర్ ను ఏం చేసిండని లేనిపోని కథ చేసిండ్రు. మళ్ళీ మాకు అట్లా జరగకూడదు అనేది నా తాప. థ్యాంక్ మన లోగో ఉంది, బయట పెట్టేస్తున్నారు. ఓకే, To our ex-MLA, Mr. Narendra Reddy. They said Mr. Narendra Reddy gave a confession statement where he named me. This was recent, about 40 days ago. And then they put him in a jail for 40 days. And Mr. Narendra Reddy then next day had to actually appear before a magistrate and issue a rejoinder and a clarification that he has not given any kind of a confession statement. All I am demanding today of the police is that I am entitled to a lawyer being present with me, because the police department has been mischievous. They have been making claims and making statements which have not been made by our people. All I am requesting the Anti-Corruption Bureau is, please allow me to be, and they are not wanting, to actually record the facts and factual information of this case. I am requesting them to allow me with my lawyer. They are not. So we have to see what ultimately they'll decide. So you are suspecting without your presence they are going to raid your house? They will certainly raid my house. That is their plan. They want to keep me here for a couple of hours, raid my house, plant some information, plant some documents, and start saying that they found something. Because this is Ravant Reddy's criminal mindset. This is exactly what he does.
అండ్ దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ హడ్ డన్ ఇన్ ద లగచర్ల కేస్ as well. ఆ రోజు పట్నం నరేందర్ రెడ్డి గారు చేయని తప్పు చేసినట్టుగా ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా రికార్డు చేసి లాయర్ లేకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఈ రోజు కూడా మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి లాయర్ లేకుండా లేనిపోని స్టేట్మెంట్లు రికార్డు చేసి మీడియాలో లీకులు ఇచ్చి నిన్న రైతు భరోసా ఎగ్గొట్టినారు. కాబట్టి ఈ 2 రోజులు మీడియాలో ఇదంతా పెట్టి మేనేజ్ చేసి మొత్తానికి రైతులను రాష్ట్ర ప్రజలను డైవర్షన్ గేమ్ లో మరి బిజీగా ఉంచాలనేది రేవంత్ రెడ్డి గారి ప్రయత్నం. నేను మా కార్యకర్తలకు నాయకులకు రైతులకు కూడా చేసే విజ్ఞప్తి, ఈ కేసులో ఏమీ లేదు, దీనివల్ల రేవంత్ రెడ్డి గారు సాధించేది ఏమీ లేదు. మా ఇంటి మీద రైడ్లు చేసుకున్నా ఇంకోటి చేసుకున్నా ఆయన సాధించేది ఏం లేదు. మాకు తెలుసు ఇక్కడ మమ్మల్ని కూర్చోబెట్టి మా ఇంట్లో ఇవాళ మా మామగారి 2వ సంవత్సరికం ఇంట్లో ఇవాళ ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ సంవత్సరికం మీద కూడా పడి ఆ పూజల మీద కూడా పడి మేము దాడులు చేస్తామంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. నేను అనేదల్లా ఒకటే, నేను చట్టాన్ని గౌరవించే పౌరుడిగా బాధ్యతగా వాళ్ళు పిలిచారు, నేను వచ్చాను. నిజాన్ని నాకు రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కోర్టులో తీర్పు రిజర్వ్ అయ్యి ఉంది. నేను చెప్పొచ్చు, లెటర్ రాయొచ్చు, కోర్టులో ఉంది, కోర్టు తేల్చిన తర్వాత వస్తానని తప్పించుకోవచ్చు. నేను తప్పించుకోదలుచుకోలేదు. నేనే తప్పు చేయలేదు, తప్పకుండా నిజాయితీగా ఉన్నాను కాబట్టి ధైర్యంగా వచ్చాను. మరి వీళ్ళు లాయర్ను నా పక్కన కూర్చోబెట్టుకుంటానంటే వీళ్ళకెందుకు భయమో నాకు అర్థమైతలేదు. నేను లాయర్ను కూడా ఎందుకు కూర్చోబెట్టుకుంటా అంటున్నా, ఒకటే ఒక కారణం, వీళ్ళు పట్నం నరేందర్ రెడ్డి విషయంలో చేసిన కుట్ర, ఆయన ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఏదైతే రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ లో నా పేరు కూడా చెప్పించి నన్ను ఇరికిచ్చే ప్రయత్నం ఏదైతే చేసినరో, ఇక్కడ నేను కూడా చెప్పందేదో చెప్పినట్టు చేసి మళ్ళా దేశమంతా టామ్ టామ్ చేసి ఏందో జరిగిపోయింది ఏందో అయిపోయింది అని మీడియాలో లీకులు ఇచ్చి రైతు భరోసాను డైవర్ట్ చేసే ప్రయత్నం ఏదైతే చేస్తుండ్రో అట్లా జరగద్దు. అంటే నాకు న్యాయపరమైన సపోర్ట్ ఉండాలని కోరుతున్నా. ఇలా దాపరికమే ఉంది నాకు అర్థం కాదు. వాళ్ళకి భయం ఎందుకు? నా పక్కన లాయర్ ఉంటే, లాయర్ ఆయన ఏం చేయలేడు కదా, ఇంటాడు అంతే కదా. మరి దానికి వాళ్ళు ఎందుకు భయపడుతున్నారో, ఎందుకు రానివ్వట్లేదు, గత అర్ధగంటగా రోడ్డు మీద మమ్మల్ని ఎందుకు నిలబెట్టారో మాకైతే అర్థం కావడం. మా ఇంట్లో ఈ రోజు మా మామయ్య గారి సంవత్సరికం 2వ సంవత్సరికం ఉంది. అక్కడ పూజలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక మరి పోలీసు వాళ్ళు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత దయగల్ల ప్రభుత్వం అంటే, దీపావళి దావత్ చేసుకుంటే 150 మంది పోలీసులతో వచ్చి రైడ్ చేస్తారు. కుక్కలను తీసుకొని వచ్చి మరి డ్రగ్స్ ఉన్నాయని చెప్పి లేనిపోని ఒక అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోనే అబద్దాలు చెప్తారు డ్రగ్స్ దొరికినాయని. ఇట్లాంటి నీతిమాలిన మనుషులతో ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ ఒకటి మాత్రం పక్కా, లాయర్ లేకుండా నేను పోతే 100% మళ్ళా మీడియాలో అర్ధగంట తర్వాత మీరే బ్రేకింగ్లు చూస్తారు. కేటీఆర్ గారు ఇది ఒప్పుకున్నాడు, అది ఒప్పుకున్నాడు, అయిపోయింది అల్లం బెల్లం అని రాస్తారు. అందుకే నేనేమంటున్నా అంటే, వీళ్ళను ముఖ్యంగా రేవంత్ రెడ్డిని నేను నమ్మను కాబట్టి మా లాయర్తోనైతే నేను వస్తా, లేకపోతే తప్పకుండా నేను లిఖితపూర్వకంగా ఇచ్చిపోతా అని చెప్పిన. ఇక మా లాయర్ని కూడా లోపలికి కొనిస్తలేరు. లిఖితపూర్వకంగా నేనేం చెప్పదలుచుకున్నానో రాసి ఇచ్చిన, అది మా లాయర్ ఇస్తాడంటే కూడా ఆయనను పోనిస్తలేరు. పట్నం నరేందర్ రెడ్డి గారి విషయంలో ఏం చేసిండ్రు బ్రదర్? ఆయన ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా క్రియేట్ చేశారు కదా. ఆయన తెల్లారి మళ్ళీ పాపం జడ్జి గారు ముంగట మళ్ళీ అఫిడవిట్ సంతకం పెట్టి, జడ్జి గారి సమక్షంలో సంతకం పెట్టి జైలు నుంచి విడుదల చేయాల్సి వచ్చింది కదా. నేను అనని మాటను అన్నట్టుగా పోలీసు వాళ్ళు తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పాల్సి వచ్చింది కదా. నాకు కూడా ఆ పరిస్థితి రావద్దు, ప్రజలు కన్ఫ్యూజ్ కావద్దు, మీడియాలో సర్కస్ జరగద్దు. దాంతోపాటు రైతు భరోసా మీద ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు, నిరసనలు 15,000 ఇస్తానని చెప్పి 12,000 మాత్రమే ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసానికి వ్యతిరేకంగా రైతులు రగిలిపోతున్నారు. కొన్ని రోజులేమో అల్లు అర్జున్ డ్రామా, ఇంకొన్ని రోజులు కేటీఆర్ మీద కేసు పెట్టి డ్రామా, ఏదో డ్రామా పెట్టి డైవర్షన్ పెట్టి టైం పాస్ చేయడం తప్ప వీళ్ళ ఉద్దేశం వేరేది కానే కాదు. 1000% డైవర్షన్ డ్రామా. మీకేమైనా అనుమానం ఉందా? Sir, you are not trusting the government and the ACB. That's why you are. No, I am a law-abiding citizen. I am here respecting Anti-Corruption Bureau and its notice to me. I will also ensure that I will give all the information that they want, but in the presence of my lawyer, because they are mischievous. They have in fact distracted, they have confused, they have in the past in fact created a situation where things that were not said by our leaders have reportedly been said and చెప్పి బయట చెప్పారు. So I am suspecting that they are operating under the instructions of a third-rate criminal called Revanth Reddy. So certainly I will ensure that I will go there as a citizen with all my rights. నా చట్టాన్ని గౌరవించే పౌరుడిగా నేను ఇక్కడికి వచ్చాను. తప్పకుండా నేను ఏ తప్పు చేయలేదు, నిజాయితీగా ఉన్నాను కాబట్టి ధైర్యంగా ఏ ఎంక్వైరీని ఎదుర్కొంటాను. కానీ వీళ్ళ ఉద్దేశాలు వేరే రకంగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి పైకి వెళ్ళి చెప్తే అది బయటకు స్టేట్మెంట్లు ఇచ్చి మీడియాలో లీక్లు ఇచ్చి డ్రామా చేసే ఆలోచనలో ఉన్నారు. అందుకే నేను నా లాయర్ ఉంటే తప్పకుండా నా హక్కులు పరిరక్షించబడతాయని నేను అంటున్నా. కాదు కూడదని వాళ్ళు అంటున్నారు. మరి మా లాయర్ని తీసుకొని పోతాను, ఎందుకంటే లాయర్ ఉంటే భయపడాల్సిన అవసరం అయితే వాళ్ళకి ఏం లేదు కదా. ఆల్రెడీ జడ్జి గారు తీర్పు రిజర్వ్ చేసి పెట్టున్నారు. ఈ డ్రామా ఎందుకు చేస్తున్నారో అర్ధగంట నుంచి నాకైతే అర్థమైతలేదు. మొదలు ఇల్లు అయితే తడిచిపోయింది. థ్యాంక్ యూ.